60 లక్షల్లో ఇల్లు కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేస్తాం, కానీ పూర్తి అయ్యేసరికి 70 నుంచి 80 లక్షల వరకు ఎందుకు అవుతుంది? మెయిన్ కాజెస్. 1. BOQ లేకపోవడం అనేది బిగ్గెస్ట్ రీజన్. మెటీరియల్ క్వాంటిటీ క్లారిటీ లేకపోతే ర్యాండమ్ బయింగ్ జరుగుతుంది, కాస్ట్ కంట్రోల్ ఉండదు. 2. ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. డిజైన్ చేంజెస్ కన్స్ట్రక్షన్ మధ్యలో చేస్తే ఎక్స్ట్రా వర్క్ ప్లస్ ఎక్స్ట్రా కాస్ట్. 3. మెటీరియల్ వేస్టేజ్. సైట్లో మెటీరియల్ మేనేజ్మెంట్ లేకపోతే సిమెంట్, శాండ్, స్టీల్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. 4. కాంట్రాక్టర్ డిపెండెన్సీ. బ్లైండ్గా ట్రస్ట్ చేయడం. ఓనర్కి నాలెడ్జ్ లేకపోతే కాంట్రాక్టర్ చెప్పిందే ఫైనల్. 5. హిడెన్ కాస్ట్ని ఇగ్నోర్ చేయడం. ఫాల్ సీలింగ్, లైట్స్, వాటర్ ట్యాంక్, కాంపౌండ్ వాల్ లాంటివి ఇనిషియల్ ఎస్టిమేట్లో ఇంక్లూడ్ చేయకపోవడం. రెక్టిఫికేషన్. రన్నింగ్ ప్రాజెక్ట్లో ఎలా కంట్రోల్ చేయాలి? వర్క్ స్టేజ్లో వీక్లీ ఎక్స్పెన్సెస్ ట్రాకింగ్ కంపల్సరీ. మెటీరియల్ యూసేజ్ అనేది ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. గ్రిల్స్ అనేవి ప్రతిదీ క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ రన్ అవుతున్న ప్రాజెక్ట్లో కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు, కానీ డిసిప్లిన్ అవసరం. ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టెప్ 1. ప్రాజెక్ట్ డీటెయిల్ BOQ ప్రిపేర్ చేయాలి. స్టెప్ 2. డిజైన్ ఫ్రీజ్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలి. స్టెప్ 3. వీక్లీ కాస్ట్ మానిటరింగ్ అనేది కంపల్సరీ. స్టెప్ 4. ప్రాపర్ సూపర్వైజింగ్. ఇంజనీర్ ఇన్వాల్వ్మెంట్ని తప్పకుండా ఉండేలా చూడాలి. స్టెప్ 5. 10-15% ఎక్స్ట్రా బడ్జెట్ సైడ్కి పెట్టాలి. ప్లానింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే కాస్ట్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కంప్లీట్ హౌస్ కన్స్ట్రక్షన్ అండ్ కాస్ట్ ప్లానింగ్ టెంప్లెట్ని మీకోసం రెడీ చేసి పెట్టాను. మీకు కావాలనుకుంటే కామెంట్లో కాస్ట్ అని టైప్ చేయండి, నేను మీకు పర్సనల్గా DM చేస్తాను. ఫాలో హరీష్ ఇన్ఫ్రా ఫర్ ప్యూర్ కన్స్ట్రక్షన్ నాలెడ్జ్.